తెలుగు నటి స్వాతి రెడ్డి రెండో వివాహం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అనేది నిన్న పెట్టడం జరిగింది. అయితే ఏదైతే గతంలో తీసినటువంటి మంత్ ఆఫ్ మధు అనే మూవీ డైరెక్టర్ శ్రీకాంత్‌ని తన వివాహం చేసుకున్నారు. ఈ మూవీ టైంలోనే ఈ మూవీ తీసే టైంలోనే వాళ్ళిద్దరికీ స్నేహంగా ఏర్పడి దాని తర్వాత కూడా వాళ్ళ ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా కూడా గతంలో అటు కొన్ని వార్తలైతే వినబడ్డాయి. అయితే దాని తర్వాత అంటే రీసెంట్‌గా వాళ్ళు పెళ్లి చేసుకోవడం జరిగింది. అంటే కొంతమంది బంధువుల సాక్షిగా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాక్షిగా కూడా వీళ్ళిద్దరూ వివాహం చేసుకున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా చిన్న క్లూ కూడా ఇంతవరకు బయటికి రాకపోవడం చూడొచ్చు. అయితే నిన్న వివాహం జరిగిన తర్వాత కూడా స్వాతి రెడ్డి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నటువంటి ఒక వ్రతానికి సంబంధించినటువంటి వీడియో కూడా బయటికి రావడం చాలా మంది నెటిజన్స్ కూడా అంటే గతంలో మొదటి వివాహం ఒక పైలట్ ని చేసుకోవడం జరిగింది స్వాతి రెడ్డి. దాని తర్వాత అటు సినిమాలకు కూడా గుడ్ బై చెప్పారు. అయితే దాని తర్వాత కొన్ని కుటుంబ కలహాలు కావచ్చు, భర్తతో వచ్చినటువంటి విభేదాల పట్ల కావచ్చు, చాలా వరకు కూడా కొన్ని విషయాల్లో వార్తల్లో నిలిచారు. దాని తర్వాత కూడా అంటే దాన్ని నిలదొక్కుని ఒక సినిమా తీసే సందర్భంలో కూడా మంత్ ఆఫ్ మధు మూవీ ద్వారా కూడా శ్రీకాంత్ పరిచయం అయ్యారని, దాని తర్వాత కూడా వాళ్ళ పరిచయం స్నేహంగా మారి దాని తర్వాత ప్రేమగా మారిన తర్వాత వాళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని, వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కూడా సోషల్ మీడియా వేదికగా చాలా మంది స్వాతి రెడ్డి అభిమానులు కూడా అటు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇప్పటి దీనికి సంబంధించిన ఫోటోలు కూడా అంటే పెళ్లికి సంబంధించినవి కావచ్చు, ఎక్కడ కూడా ఏ సోషల్ మీడియాలో కావచ్చు బయటికి రాకపోవడం చూడొచ్చు మనము. అయితే దీనికి సంబంధించి వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే వ్రతం చేస్తారో ఆ వ్రతానికి సంబంధించి కూడా స్వాతి రెడ్డి ఒక పోస్ట్ పెట్టకరావడం జరిగింది. మొదటి వివాహం 2018లో జరిగినప్పటికీ దాని తర్వాత సినిమాలకి గుడ్ బై చెప్పినప్పటికీ కూడా అప్పటి నుంచి అంటే ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే వచ్చారు. తన కుటుంబానికి తన పర్సనల్ లైఫ్ కి సంబంధించినటువంటి వివాదాలు కూడా చాలా మంది అంటే కాంట్రవర్సీ చేయడం కావచ్చు, తన వ్యక్తిగత జీవితం గురించి అడగడం కావచ్చు, దీని పట్ల కూడా చాలా వరకు వివాదాలు జరిగాయి. అంటే దాని తర్వాత అంటే ఒక మంచి మూవీతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా తను ఈ ఏదైతే మంత్ ఆఫ్ మూవీ ద్వారా పరిచయం అయినటువంటి శ్రీకాంత్‌ని పెళ్లి చేసుకోవడం పట్ల కూడా చాలా మంది అభిమానులు స్వాతి రెడ్డికి అంటే చిన్నప్పటి నుంచి తను నటనలో ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఎంగేజ్ నుంచి కూడా మంచి నటిస్తూ అటు నటనలో తను ఎప్పుడూ ఉంటుంది. అయితే దీని తర్వాత తను వివాహం చేసుకున్న తర్వాత కూడా అటు సినిమాలకు గుడ్ బై చెప్పడం పట్ల కూడా తన అభిమానులు ఎంతో డిసప్పాయింట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మళ్ళీ తను రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏదైతే మంచి మూవీ స్క్రిప్ట్ తో కూడా రావడం జరిగింది. దీని తర్వాత వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ అనేది వివాహ బంధం వరకు వెళ్ళడం పట్ల కూడా అటు స్వాతి రెడ్డి అభిమానులు కూడా అటు సోషల్ మీడియా పరంగా కూడా తనకి వాళ్ళిద్దరూ కలిసి ఉండాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అయితే తెలుపుతున్నారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.